వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేవని విలేజ్. వస్త్ర వర్సెస్ బ్యాంగిల్స్ మేళా. ఏం బ్యాంగిల్స్ మేళా? మేళా ఏంటి? మేళా మేళా అంటే అమ్మకం అని అర్థం, కానీ అమ్మకం కాదు. మా శివరాత్రి తిన్నాను వెళ్తున్నాం కదా, రేపైతే హడవిడిగా ఉంటుందని చెప్పని ఇవాళ సర్దిస్తాం అన్నమాట. అందుకని వస్త్ర వర్సెస్ బ్యాంగిల్ మేళా అన్నమాట. అంటే బట్టలు అండ్ బ్యాంగిల్స్ చూపిస్తాం కాబట్టి. అమ్మోళ్ళు అడగలేరు సంచులు తేవడానిక. ఆ చీర బాగుంటుంది అమ్మకి. బట్టలు కాదు అమ్మ బట్టలు. కూర్చోండి, అది బ్యాగ్ ఎవరు ఇస్తారు? అది జరుగు. చెప్పు చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. బ్యాగ్ అండి మా పెద్ద అక్కది, నాది కాదు. అది జాకెట్. మొన్న మేము విజయవాడ వెళ్ళి ఉన్నాం కదా, అది ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ పెట్టుకుంటాం. ఇవి వచ్చేసి డ్రెస్ వచ్చేసి మా చెల్లికండి. ఇదే కాబుజ్జనేది. నాకు మడతయడం రాదండి, మడత ఉప్పి పెట్టడం బాగా వచ్చు. అందుకే మా అక్కను కూర్చోబెట్టు. నీకు కూడా నేను అక్కనేనా? బాగా కూతురు కూడా అమ్మ అక్క అయిపోయింది. సిద్ధ నేను అక్క పెడుతున్నాను, నువ్వు అక్క అని పిలవకూడదు, అమ్మ. అది నేను డబ్బింగ్ కొడుతుంది, నువ్వేం వాగుతుంది అది వాగుతుంది అక్కడ. రేపు చేసుకోవచ్చండి, కాకపోతే మాకు అడవిడిగా ఉంటుంది, బయలుదేరాలి కాబట్టి మధ్యకాలం అంతా అయిపోయి వెళ్ళాలి కాబట్టి ముందుగానే ఇలా పెడుతున్నాను నేను వీడియో. అంటే ఇవన్నీ సర్దేది వీడియో రేపు పెట్టను. అమ్మ మామయ్య బట్టలు కాదే, అవి నావే. చూపించొద్దు అక్క, అది నా ప్యాంట్ చూపిస్తుంది. నువ్వు ఉండు తల్లి, అది కాదు. ఏం చేస్తున్నారా? లంగావని వద్దు, ఈసారి లంగావని వేయట్లేదండి, డ్రెస్లు వేస్తాం. నేను మా చెల్లి డ్రెస్ వేస్తాం. ఈ డ్రెస్ నాదండి. ఆడకెళ్ళి కూర్చొని మాట్లాడు, వినబడట్లేదు. ఏం చేస్తావు లోపలికి వెళ్ళి? ఉండు, అది పెద్ద బ్యాగ్ అంట వాళ్ళు. అమ్మ అమ్మ చిద్దలు వాయిస్ పెంచు, నీకాడ మైక్ లేదు మాట్లాడడానికి, వాయిస్ పెంచు. నేను పెంచరా? అదండి వాళ్ళు పెద్దమ్మ బ్యాగ్ అంట అండి, అందుకని తీసుకొచ్చిందంట. బాగుంది. అందులోనా? అందులో బట్టలు కుక్కుంటే నిన్న కూడా కుక్కిద్దంటే అది. ఆ బ్యాగ్ నన్ను కూడా కుక్కిద్దంటండి. అమ్మ చాలా తల్లి. ఇది కూడా మా పాపది సారీ లంగా. దీనికి వచ్చేసి మ్యాచింగ్ జాకెట్ వచ్చింది, వాళ్ళ మామయ్య కూడా వచ్చింది అన్నమాట. అమ్మ మంచి కూర్చో. నాకాయ బొబ్బులకాయ కానీ మంచి కూర్చో కాసేపు. చాలా సరదాగా వాగుతుంది కదా. సరే మరి నువ్వు ఈసారి ఈ లంగా వేసుకుంటా, ఈ లంగా జాకెట్ వేసుకుంటావా వేరే వేసుకుంటావా? ఆగక్క చెప్తుంది. అది కాదు, ఇది చూపి. అదెవరికే? అక్క లాంగ్ ఫ్రాక్ వద్దందిగా. అక్క లాంగ్ ఫ్రాక్ వద్దంది. గుడి మెట్లు ఎక్కేటప్పుడు కాలు కడ్డిపడిపోద్దని వద్దంది. చింతలు జరుగు. ఇగో నేను ఇలాగా వాళ్ళు అనుకుంటానండి.
నువ్వు వేసుకుంటావా? వేసుకో. నీకు లంగా ఓని ఇష్టం? ఇదిగో నీకు తెచ్చాడుగా మా లంగా ఓని. దీంట్లో పెట్టానా? అది పాపది. ఈ బ్యాగులు బట్టలు పెట్టుకుంటున్నాండి మేము మళ్ళీ వెళ్తానికి. అవి అయితే రావట్లేదు, ఇవి మరికి వస్తాయి మాకు బట్టలు. ఏ అయితే తీసుకెళ్తాం అవి వరకే సర్దుకుంటున్నాము. నువ్వు పెట్టవా బ్యాగ్లో? నేను పెడితే మంచిగా వస్తాయి ఇంకా బట్టలు అన్నీ. నాకు చదవడం రాదండి. ఇంకోటి మడతుప్పి అన్నీ ఇక పరిచేస్తాను, కానీ మడత పెట్టి శుభ్రంగా ఇందులో పెట్టండి మన వల్ల కాదు, మనకు రాదు కూడా. అందుకని మా అమ్మ వస్తుంది ఎప్పుడైనా సరే సర్దలో నేర్చుకోవాలని. నాకు అది రాదండి. బాగా కుక్కుతున్నావు కాక. సుమారు ఎన్ని జతలు పడతాయి ఆ బ్యాగ్లో? పెద్ద అక్క అయితే బాగా పట్టిస్తుంది. నా మీద అక్క ఇంకా బాగా పట్టింది, దీని మీద నేను. కాపీ పెట్టాలి. వద్దు, కాపీ పైన ఉండాలి. టక్కుమని తీసేయచ్చు కదా. ఇదిగోండి, ఇదైతే డ్రాయింగ్ నోట్స్ అని చెప్పగా ఇప్పుడు దాకా ఒక డ్రాయింగ్ కూడా వేసేది మా చెల్లి. సరే కేర్ఫుల్ తిరిగి మంచిది ఉంటుంది కానీ చెప్పండి, ఇంకా తీసుకొని వెళ్తున్నాం నోట్స్. అక్కడ కింద పెట్టాలి అక్కడ నోట్స్. నువ్వు ఫస్ట్ ఉన్నది కదా, నేను చూసుకోలే అది కింద ఉందని. ఓయ్ ఆగు. బ్యాగ్ ఏదో చింతలు, ఇంకో బ్యాగ్ ఏదో తీసుకొని రా. ఆడబెట్టవా? మా పాప బ్యాగ్ వెళ్ళిపోయిందండి. ఏంటిది అది? ఇదా నా చిన్న పర్స్ అండి. ఇది దేనికి? క్యారీ పర్స్. ఇది దేనికా? మనీ అండ్ ఆధార్ కార్డు ఉంచుకునే పర్స్. జరుగుతుంది ఇట్లా. పక్క జరగమ్మా. ఇదే మా పాప. ఇందులో ఎలా పెట్టచ్చు అంటే ఇట్లా పెట్టచ్చు అండి. ఆధార్ కార్డు తీసేస్తుంది. ఇవ్వండి, ఇంకా ఇట్లా పెట్టుకుంటానండి నేను. ఇవి అయితే 9 ఉన్నాయి. వీటిలో అలా పెట్టుకోవచ్చు ఏదైనా సరే, ఆధార్ కార్డే కానీ ఫోన్ బుక్కే కానీ ఏదైనా. ఇది అలాగే ఇది ఫోన్ బుక్, ఫోన్ నెంబర్ల కోసం అన్నమాట. నాకు నెంబర్ నోటెడ్ ఉండదండి, అందుకనే ఇది నేను నోటెడ్ పెట్టుకోను కూడా, గుర్తుంచుకో నెంబర్లు. అందుకనే ఈ బుక్లో రాసుకొని పెట్టుకుంటా కేర్ఫుల్గా. ఆధార్ కార్డు కూడా ఇందులో పెట్టుకుంటాను నేను. అయిందా? ఇప్పుడు ఈ చీర మా అక్కదండి కదా, ఇదే కాదు. చీరలు మాత్రం మా పెద్ద అక్క నేనైతే షేర్ చేసుకుంటాండి. అక్క కట్టుకున్న చీర నేను కట్టుకుంటే, నేను కట్టుకున్న చీర అక్క కట్టుకుంటాను. షేర్ చేసుకుంటాం మేమైతే. అవి పెట్టు పాప బట్టలు కూడా. ఇంకా చూసారా నేను ఎంత బాగా చెప్తున్నా సర్దమని. మా అక్కకి సర్దలు రాబోయేదన్న అంత బాగా చెప్పేవాళ్ళు ఎవరు లేదు ఇంట్లో, మా ఇంట్లో. అయిపోయింది చదవటం? ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి బట్టలు. ఇంకా 3 బట్టలు రావాలమ్మా. పెద్దకి, చిన్నకి, తమ్ముడి రావాలి. మనకి వచ్చేసినాయి కానీ. అవును, వాళ్ళు కూడా రావాలి. ప్రస్తుతానికి అయితే ఇది తీస్తున్న వీడియో. మాకు టైం తీసి పెట్టేంత కొంచెం వీడియో తీసి టైం నాకు రావట్లేదు. వీడియో చూసి టైం పెట్టావా? టైం చూసి వీడియో పెట్టావా? మా చెల్లికి బాగా అది పెట్టు. పెద్దకు మళ్ళీ చదువుకోవాలి. బట్టలు ఇంకా 3 బట్టలు ఇందులో పట్టాలి. అది పట్టాలంటే అక్కే పెట్టింది. బ్యాగ్ మొత్తం ఫుల్గా చదివిన తర్వాత ఇంకోసారి మీకు బ్యాగు ఫుల్గా చూపిస్తాను. ఇగోండి నా బ్యాగ్, ఇది హ్యాండ్ బ్యాగ్. నాకు చెప్పానుగా ఇది మా అక్కది. ఇది వచ్చేసి నా బ్యాగు. మనం విజయవాడ వెళ్ళినప్పుడు ఇదే అండి. దీంట్లో ఏం పెట్టుకో సార్, ఓ డబ్బులు గిఫ్ట్ అని పెట్టుకో. ఈ బ్యాగ్ కూడా పెట్టుకున్నాను. ఇందులో ఏం పెడుతున్నారు? ఇందులో చాక్లెట్లు, బిస్కెట్లు, వాటి కోసం ఉపయోగించే బ్యాగ్ అండి. నేను ఇది అమౌంట్ కోసం కాదు. అమౌంట్ ఎంత ఉంటుందండి? మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు గురదల చర్చికి వెళ్ళాం కదా, అక్కడ కార్డులు ఇచ్చారు మాకు. ఆ కార్డులు కూడా నేను జాగ్రత్తగా బ్యాగ్ కూడా పెట్టుకున్నాం. ఎప్పుడు ఈ బ్యాగ్లో ఉంటే ఇలాగే చేస్తాను నేను అక్కడి నుంచి. ఇంతే అండి బ్యాగ్. విద్య ఇక 3 బట్టలు వస్తే బ్యాగ్ పూర్తి అయిపోద్దమ్మా. సరే, ఇగో అద్దం అండి. అంతకన్నా ముందు ఇగో పువ్వులు, ఫ్లవర్స్. ఇది ప్లాస్టిక్ ఒరిజినల్ పువ్వులు కావు. ఇవి అలా పెట్టుకోవచ్చు తల.
బాగుందా? ఏ అదే వేసుకోవటం మెల్ల తలకు పెట్టుకున్నానే మంచిగా పెట్టుకో. బాగోలేదు అలాగా. కాదు ఇది ఇలా వచ్చేసరికి అలా వచ్చింది ఇలా ఓకేనా బాగుంది. ఆ? ఉమ్. అది మనీ అడిగి వెనక తిరుగు. ఇంకో ఈ చింతలు కాదు. ఇవి రెండు సపరేట్ ఇవన్నీ బ్యాంగిల్స్ నేను చెప్పాను కదా. బాక్స్ మీద బాక్స్ పెడుతున్నా తాత మళ్ళీ అంటే బాక్స్ పెట్టా అది గాజులు ఇదిగోండి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్న ఈ గాజులు ఇవన్నీ తీసా. మీకు ఈ బాక్స్ ఏంటన్నది కనిపెట్టారో లేదో నేను చూపిస్తానండి. కనిపెట్టిన బాక్స్ అర్థం కాలేదండి. ఇది వచ్చేసి ఒక స్వీట్ బాక్స్ అండి, బ్యాంగిల్స్ బాక్స్ కాదు. స్వీట్ బాక్స్లో మేము బ్యాంగిల్స్ పెట్టుకున్నాం, మాకు వేరే బాక్స్ ఏం లేవు, స్వీట్ బాక్స్లో పెట్టుకున్నాం అన్నమాట. దీంట్లో కూడా గాజులు ఉన్నాయి. ఇది ఓపెన్ చేయి. ఇదిగోండి నా బ్యాంగిల్స్. రెడ్ గ్రీన్ లాగా ఉన్నాయి. రెడ్ గ్రీనే నా డ్రెస్ మ్యాచింగ్ ఇది. చూపించు. మేము ఇంటికాడ ఉండేటప్పుడు వాడే డ్రెస్సులు వేరే అండి, మేము ఏదైనా ఊరి ప్రయాణం వెళ్తే వాడే డ్రెస్సులు వేరే అండి. ఆ డ్రెస్సులు వేరే పక్కన పెట్టేస్తాం. ఊరి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సులు, ఇంటికాడ ఉన్నప్పుడు డ్రెస్సులు వేరే. ఇవి ఇంతకుముందు ఎప్పుడో మేము తిరుపతి వెళ్ళినప్పుడు కొన్న బ్యాంగిల్స్ అండి ఇవి. అయితే ఇవి దగ్గర తిరుపతి వెళ్ళినప్పుడు కొన్న బ్యాంగిల్స్ ఇవి. ఇవన్నీ తీసి కింద పెడుతుంది. ఎంత? ఆ పెట్టి మీదే ఉందా రేటు? ఎంత ఉంది? 20యా? ఆ రేట్ కాదు అది, సైజ్ అది. రేట్ అంటే ఎందుకు అక్క? 50 రూపీస్ బాక్స్ సైజు బ్యాంగిల్ సైజ్ అండి. ఇది వచ్చేసి బాక్స్ మనది, అమౌంట్ కాదు. చిన్ని తల్లి కోసం చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉంది. మేము విజయవాడ వెళ్ళాం కదా, విజయవాడ వెళ్ళినప్పుడు కొన్నవి బ్యాంగిల్స్ ఇవి మా పాపకి. ఓన్లీ అక్కడ కాస్ట్ అయితే సూపర్ ఉందండి, 20 రూపీస్ ఏదైనా బ్యాంగిల్స్లో అయితే. కాస్ట్లీ ఉన్నాయి, అలాగే మామూలుగా కూడా ఉన్నాయి. ఇవ్వండి అర్జుడు సూపర్ అన్నావు. ఇవి 20 రూపాయల బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ 20 రూపీస్ బ్యాంగిల్స్. ఇవన్నీ మా అక్కకి మా అందరికి కొన్న బ్యాంగిల్స్ అవి. చాలా బాగున్నాయి కదా, 20 రూపాయలైనా సూపర్ ఉన్నాయి. అదే ఇక్కడైతే 50 రూపాయలు 60 రూపాయలు డజన్ 60, 50. ఇవి ఇలాగే కొన్నాం మనం. ఇలా ప్యాకేజ్లోనే వచ్చేసాయి కదా, సీల్ తీయకోకుండా 20 రూపాయలు. విడివి కావు ఇవి, ఇలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇవి ఇప్పుడు మేము మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు వేసుకున్నవి ఇవి. ఇప్పుడు కూడా అవి వేసుకుంటున్నాం, మాకు ఇంకా ఇవే ఉన్నాయి కాబట్టి. ఓ మంచిగా పెట్టావే. ఇద్దరుగా వేసుకోలేదు ఇంకా వాచిని. అయినా మన ఇంటికి వచ్చేటప్పుడు కదా కొన్నది, విజయవాడలో కొన్నాం. అంటే బయటికి కనపడతలేదు, గుణదల్లోనే కొన్నామండి వాచ్. ఇది ఒకసారి చేతికి పెట్టుకొని చూపించు. బాగుంటుంది అంటవా? ఏం పెట్టుకొని చూడరాదు. నాకు వాచ్ పెట్టుకోవడం కూడా రావట్లేదండి. 300 పెట్టుకున్నామండి వాచ్ అయితే. 300 అంటండి. బాగుంది కదా, బాగుందా? వాడికైతే ఇంకా బాగుంటుంది, తమ్ముడికి పెట్టుకోలేదండి. ఈసారి పెట్టుకోమని చెప్పాలి. అలిగాడు అంటే ఆ రోజు కొంచెం గొడవ జరిగింది, ఇంకా అలిగి వెళ్ళి కూర్చున్నాడు. దానివల్ల మరి ఇంటికి వచ్చాక పెట్టుకుంటాడే పెట్టుకున్నాడు అనుకున్నా నేను. ఒకసారి దగ్గర చూపిస్తా. గోల్డ్ కాదు, కేవలం ఎంత? గోల్డ్ కాదు, 300. 300 రూపీస్ పర్చేస్. ఇగో అక్కి 2 అక్కి దుద్దులు. ఇవి మొన్న పెట్టుకోలేదండి మా అక్క, మామూలు రింగ్సే పెట్టుకుంది. ఈసారైనా పెట్టుకుంటుందేమో చూడాలి.
ఇవి నాయండి, పోయింది చూడండి, ఒకరిద్దరు పోయింది. పోయిందిగా పూస. పోయింది. ఇది మామూలు చైన్. అక్క దీని దుద్దులు ఉండాలి, ఏవి పోయినాయా దాంట్లోనైతే. ఇదిగోండి ఇది నాదండి దండ వచ్చేసి. ఏది వద్దు, నువ్వు బ్యాంగిల్స్ పగులుతాయి అమ్మ. ఇదిగోండి దీని జోడి మాట ఇవి వచ్చేసి. ఇది ఊడిపోతే వద్దు. మొన్న లంగవని మీదకి వేసుకున్నావు కదా, ఇప్పుడు కూడా ఇదే వేస్తా. ఇప్పుడు డ్రెస్ మీదకి బాగుంటుందా? మరి ఇదే ఉంది కదా డ్రెస్ మీదకి చిన్నది చేను ఉంది కదా బుజ్జ, చేన్లు ఒక వేసుకో 2 రోజులు. ఇదా ఏ చేంజ్ చూపించు. రెడ్ కాదు, ఆరెంజ్. డ్రెస్ మీదకి అలాంటి చేన్స్ బాగుంటాయి అట. దాంట్లో చూడు ఇది 10 రూపీస్ చైన్. అది 10 రూపీస్. 20. 10 రూపీస్కి వచ్చిద్దా? మరి ఓవర్ చెప్పట్లు నువ్వు. 10 రూపాయలకి వస్తుంది ఈ గొలుసు నీకు. 20 రూపీసా? 20 రూపీస్ కాదు. ఇక్కడ చూడు పెట్టింది మేళ అంటే ఇదే మరి, అందుకే అన్నది. మా పాప వత్తలో జరిగిద్దనే ముందుగా మేళ అని చెప్పానండి. నువ్వేంటి బుజ్జ బ్యాంగిల్స్ సాదా తీసుకున్నావు? నాకు అది ఎందుకు నచ్చేందుకు తీసుకున్నా. ఎందుకు వచ్చేది తీసుకున్నావు? కానీ ఇవి కూడా సర్దడం రాదండి నాకు. ఇగో ముక్కు పొడిగా పెట్టుకో పెట్టుకో బుజ్జ. రెడ్ కలర్ రెడ్ కాదు, బ్లూ కలర్ అక్క. అది పెట్టుకో 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 పెట్టుకుని బాగుంటుంది. పెట్టుకో. అలా పెట్టుకోవాలి, ఎట్టా పెట్టుకోవాలి. నేను పెడతా. ఈ పక్క పెట్టుకొని ఈ పక్క పెట్టుకోవాలి. మన చింతలు కూడా పెట్టకూడదు కదా ముక్కు పుడక. ఓకేనా? అదిపు మొహం ఇదండి మా మేళ. అంటే మేము శివరాత్రి తిరునాళ్ళకి వెళ్తున్నాం కాబట్టి ఇదంతా. పాప కట్టవా? రాత్రి అడవిడి మాట. పాప కట్టవా ముక్కు పుడక? శివరాత్రి అడవిడి అనే కాదండి, మేము ఎక్కడికైనా వెళ్తే మా ఉన్నంతలోనే అడవిడి అయితే అయిపోయిందండి మాకైతే. పాప కట్టవా ముక్కు పుడక? ఇగో ముక్కు పుడక పెట్టుకోవా? ఇది బుజ్జి పెట్టుకుంటే ఇదేమంటుంది తెలుసా పాప? అమ్మా అది నాదమ్మా, చిన్ని పిల్లలదమ్మా, చిన్ని పిల్లదా. ఒకసారి పెట్టు ఒకసారి. ఇంతే చదివేది. ఇంకా ఇవేనండి మాకు ఉన్నవి. చెప్పి ఏ చూపించు. అడుతురుగా అడుతు. బా సూపర్ అన్నా తల్లి. చేతి 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 ఇంక తీసేస్తుంది. ఇంకా కాసేపు ఇదిగో బుజ్జే పాప బ్యాంగిల్స్ చూడు అలా వచ్చి. నువ్వు పెట్టుకో వీడియో. బాగానే కదా. ఈ బ్యాంగిల్స్ అయితే 20 రూపీస్ అండి. కానీ ఈ బ్యాంగిల్స్ మేము కావాలని పట్టుబట్టేసరికి 30 రూపీస్ అని చెప్పారు మాకు. అవునా? 30 రూపీస్ అని చెప్పి. అదేంటి ఏదైనా 20 రూపీస్ అనగా ఉన్నట్టు ఇప్పుడు 30 రూపీస్ అంటున్నారు అని చెప్పంటే, లేదు ఇవి మోడల్, ఇవి సేమ్ ఇక్కడే కొన్నాం. ఇది నార్మల్గా ఉంది, ఇది మోడల్గా ఉంది కాబట్టి ఇది 30 రూపీస్ అన్నారు. అంతేం లేదు ఆడ. నువ్వు ముందు చెప్పని తీసుకున్నాక నువ్వు రేట్ మారితే ఎలాగని చెప్పని. అవే మోడల్ గా ఉన్నాయి, ఇవేం నార్మల్ గా ఉన్నాయి. ఏమో మరి అంటే వంకర తిరిగి ఉన్నాయి అందుకేమో. లవ్ సింబల్ లా ఉన్నాయి. లవ్ సింబల్ లాగా ఉన్నాయా? కొంచెం ఈ రౌండ్ గా ఉన్నాయి. ఇవి రెండే ఉన్నాయి ఏంటి? చేతి వేసుకుంది పిల్ల చేతికి వేసేసుకుందా అప్పుడే? అవి వెలిసిపోయినాయి కూడా. ఇలా ప్యాకింగ్ లో ఉండటం వల్ల నార్మల్ కూడా వేయటం వల్ల వెలిసిపోయినాయి కాదు. ఇవి కొంచెం వంకర తిరిగి ఉన్నాయి కదా. లవ్ సింబల్ ఆర్ట్ సింబల్ లాగా ఉన్నాయి. కనబడుతుందిలే. మొత్తం ఎన్ని డజన్లు? 1 2 3 4 5 ఒకటి కాదు 5. కవర్ పోయింది. అవి కూడా పెట్టేసే పిల్ల గాజులు. ఇవేమో రింగ్స్ అండి. లంగా ఓణి మీదకి వేస్తున్నారు. వేసుకున్నారు కాదు, వేసుకున్నామండి అనాలి. నేను వేసుకోలేదు కదా అక్క. వేసుకోలేదు నువ్వు? నేను వేసుకోలేదు కాదు. మా పెద్ద అక్క అంటే ఇగో ఈ అక్క వేసుకున్నారు అన్నమాట. ఇవి హైట్ లో ఉన్న చిన్న చెల్లు అండి. నాకు హైట్ ఎక్కువ. చెల్లు 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 నాకు చెల్లమ్మ. సరే అయిపోయింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మా సేవన్ విలేజ్ కి సపోర్ట్ మీ మమ్మల్ని ప్రోత్సహించండి. ఇది తీసి కుప్పలత్ని పెడుతుంది. అలాగా ఎలా అలంకరించుకోవాలో చూపిస్తున్నావు.
అవి చేతి కట్టుకుంటారా? అది నీ గుండె కట్టుకో. సూపర్ సూపర్. మా పాప ఇప్పుడు గాజులు మేము ఇవన్నీ చూపిద్దాం అనుకుంటే మా పాప ఇంకో ఖర్చు చూపిస్తుందండి ఇక్కడ నాకు. సరే చింతలి మొత్తం పోతున్నాయి ఇంకా చాలు. ఇప్పుడు గుడికెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళాలండి గుడికి. మనం ఇంకేం చేయలేదమ్మా, గుడికి వెళ్ళిపోతాయి అమ్మటే. అమ్మల బట్టలు ఇంకా రాలేదు. సేఫ్టీ పిన్స్ అండి ఇవి. మంచిగా చూపించు. ఈ సరిపో బుజ్జ, ఇంకో బ్యాడ్ కొనుక్కొచ్చుకోవాలి మనం. వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు కొనుక్కుంటే సార్. మా బాక్సులు ఇంక నువ్వు బాక్స్లో పెట్టించే బ్యాంక్. ఒక బాక్స్ ఎంత చెప్పలేదు మీరు కొన్నది? 50 రూపీస్. 50 రూపాయలా? ఆగు. ఇవి ఒక బాక్స్ లో ఎన్ని గాజులు ఉంటాయి? 4 బ్యాంగిల్స్ అనుకుంటా. 4 ఉంటాయా? ఇగో 4. ఇవన్నీ ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నవండి. ఇప్పుడు కొన్నవి కాదు, ఎప్పుడో చాలా సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. సంవత్సరాలు అవుతుందా? సంవత్సరాలు కాదే, నెలలు. నెలలు అవుతుందా? సారీ అండి, నెలలు అవుతుంది. ఇక నేను 4 బ్యాంగిల్స్ అండి. ఏదో ఒకసారి అన్ని గాజులు అక్కడ రేట్ తక్కువగానే ఉంటున్నాయి, మరీ హెవీ కాకోకుండా. ఇవేనండి మేము వేసుకోబోయే గాజులు, దండలు, చెవి రింగులు. ఇంకేంటి అవి పువ్వులు, గుడ్డవే కదా, క్లాత్వే కదా. అది మా తమ్ముడు గడియారం అండి. కాదు, ఇంట్లో ఉన్నాయి కూడా ఇవే, వేసుకోవే కావు. అంటే సగం ఉంచి సగం పెడుతున్నట్టు అప్పుడు కాదు, ఇవే మొత్తం హోల్సేల్ ఇంట్లో ఉన్నవి. అది అర్థం. ఇదిగోండి చూడండి, ఇది మా తమ్ముడి కోసం కొన్న గడియారం 300 పెట్టి. ఇవి మాత్రం గాజులే. ఇవి మొత్తానికి ఒక్కో డజన్ వచ్చి 20 రూపాయలు అండి. ఇలాగే సీల్ ప్యాకెట్లో కొన్నాం మేము. ఇవి మాత్రానికి బాక్స్ వచ్చి 50 రూపాయలు కాదు, తిరుపతిలో కొన్నది. ఇప్పుడు కాదు. ఈ దండ ఇప్పుడు కాదంటున్నా. ఈ దండ అన్నయ్య ఇచ్చాడు కదా. ఈ చెవురింగులేమో అక్క వాళ్ళు కొన్నారు. అయిగోండి మా పాప గాజులు చూడండి ఎంత ముద్దుకున్నాయో. అందరి గాజులు ఒకలాగా ఉంటే మా పాప గాజులు మాత్రానికి చాలా చాలా బాగున్నాయండి. ఇగోండి, నచ్చాయా మరి నీకు గాజులు? నచ్చాయా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.